జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాదరావు గారు, మిత్రులు మన ఏరియాలో తపస్సును ముందుకు తీసుకెళ్ళి మనకందరూ ప్రత్యేక చేసినటువంటి మన అసోసియేషన్ ప్రెసిడెంట్ మిత్రులు నరేంద్ర గారు, మైపారెడ్డి గారు, మోహన్ గారు, మరియు అశోక్ సార్, మరియు లక్ష్మణరావు సార్, ఈరోజు ఇక్కడ చేసినటువంటి ప్రతి తపస్సు కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు వాళ్ళు నాకు అనిపించే పక్కన అంటే నాకు ప్రతి రోజు నుండి మన 23వ తేదీ వరకు కూడా నేను ఫస్ట్ చెప్పినాను. ఏదో స్కూల్ నుండి నేను ఏదో రిటైర్ అవుతున్నాను, ధోని అని రిటైర్మెంట్ వరకు కూడా నేను అదే పద్ధతులు ఉంటాను, అదే ప్రాంతాలు ఉంటాను, వీసాలు ఉంటాను. అదే రోజు తప్పు చేసినా కానీ మాట్లాడిస్తుంటాను. ఆ రోజు తప్పు చేసినా వీసాను మాట్లాడిస్తుంటాను. వాళ్ళ తర్వాత నమస్కారం పెట్టడంతో నాకు సంబంధం లేదు. నేను ఏ పంతం ఉంటుందో ఆ పంతంలో కూడా మొదటి నుండి కూడా 5/1/84 నుండి ఈ రోజు వరకు కూడా నేను అదే మాట్లాడుతాను. నాకు నచ్చిన పద్ధతులు నేను వెళ్తున్నాను. అయితే నా ఉన్నతికి అమ్మ, నాన్న, మా కుటుంబ సభ్యులందరూ కూడా నాకు బాగా సహకరించారు. వేరుపడిన తర్వాత వేరుపడిన ముందు ఎంత ఆప్యాయత ఉంటే ఎంత ప్రేమ తెలుసు. నా పక్కన ఉన్నటువంటి నా ఇంటిని అనుకుని ఉన్నటువంటి మిత్రుడు సంసారంగా ఇప్పుడు మన మధ్యలో లేదు. పాపం అతను వెళ్ళిపోయేంత వరకు కూడా నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ ప్రతిరోజు కలుసుకునే వాళ్ళు, ప్రతిరోజు కూడా విద్య విషయంలో ఇంతకు మా అన్నయ్య ఇక్కడ ఉంటే అన్నయ్య గంగరసారి ఇంట్లోకి లేకుంటే నేను ఇక్కడ వచ్చిన తర్వాత నాకు గొప్ప మిత్రుడు నాకు పరిచయం మైపారెడ్డి మొదటి. అప్పుడు వాళ్ళు సీనియర్స్, నాకంటే 1 year సీనియర్స్. మైపాల్ నాకంటే 1 year సీనియర్, 1 year లేట్ అవుతారు అంటారు. మైపారెడ్డి నాకంటే 1 year చిన్నోడు కాదు, పెద్దోడే. మైపాల్ మదర్ ఇద్దరు కూడా పెద్దవాళ్ళు నాకంటే, ఒక 1 year పెద్దోడు. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ పరిచయం నాకు ఏర్పడిన తర్వాత నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళం. గంగరసారి పక్కనే అందరూ కలిసి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మా మధ్యలో ఉన్నటువంటి స్నేహము అలాగే కొనసాగింది. ఎప్పుడైనా కానీ మేము కుటుంబాల గురించి మాట్లాడుకోకుండా ఎప్పుడైనా కానీ విద్యా విషయాలు, ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా విద్యా విషయాలు, పాఠశాలల గురించి, సంఘ విషయాలు కానీ ఇలాంటి మాత్రమే మాట్లాడుతున్నాం. తర్వాత కాలక్రమేణా మరి నేను ఉద్యోగంలో వచ్చిన తర్వాత నరేంద్ర సార్ మాకు పరిచయం. నరేంద్ర సార్ అంటే అందరికీ కలిసి మనకు ఒక పెద్ద అండ, ఒక పెద్దలాగా. వయసులో ఒక 2-6 నెలలు చిన్నోడైనా కానీ పెద్దలాగా. ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా నరేంద్ర తెలుసు. సంఘపరంగా ఏదైనా నరేంద్ర మాకు అదే నియమం. మిత్రుడు మరి అశోక్ సార్, విశాఖరావు సార్, ఇంకింత మాత్రం అంటే ఆప్యాయత, ప్రేమ, అనురాగం, దగ్గర సన్నిహిత్యం ఉన్నటువంటి మిత్రులు అంటారు. మనకి ఫ్యామిలీ ఫ్రెండ్స్, లక్ష్మణరావు సార్ అంత ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇక మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. మిత్రులు తర్వాత మాకు తటస్థించినటువంటి, మాతో స్నేహం చేసినటువంటి మిత్రులు కూడా ఎల్లవేళ అన్ని రకాల మిత్రులు, అన్ని సంఘాలకు సంబంధించిన మిత్రులు, వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా ప్రేమ ఆప్యాయతతో ఏ పని ఉన్నా కానీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఎన్ని గంటలైనా మనకు సమయం వెచ్చించేటువంటి మిత్రులు వాళ్ళందరికీ కూడా పేరు పెట్టిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకు పేరు వచ్చిందంటే అందరి సహకారం ఉంది, కుటుంబం సహకారం ఉంది, బంధువులు ఉంది. నిజంగా చెప్తున్నాను, ఎన్ని ఫంక్షన్లు జరిగినా, కొన్ని బాధాకరమైన, సంతోషకరమైన రిలేషన్షిప్లో ఎన్ని జరిగినాయి పోలేదు, అన్ని ఆపేది ఉన్నట్టు ఉన్నాయి. ఒక సేల్స్ మాత్రం వాళ్ళు నా సేల్స్ నాకు సరిపోలేదు, పోవాలని సరిపోదు, ఆపేది కూడా పెట్టలేదు. పాపం బంధువులు ఎవ్వరు కూడా నాకు తప్పపడలేదు. ఇన్నో మా బాబాయ్ వాళ్ళు కానీ, వాళ్ళు కానీ, వీళ్ళు కానీ, మేనమామలు కానీ, ఎవరైనా ఇంకా దగ్గర వాళ్ళు ఎవరైనా కానీ సుఖ దుఃఖాలకు నేను టైం ఇవ్వలేదు. వాళ్ళకు తెలుసు పని రాక్షసి బడికి పోతాడు, వీటికి రాడు, మా తరఫున సేవ చేస్తుండు అని నన్ను క్షమించారు. వాళ్ళు అందరూ కూడా నన్ను ఎప్పుడు తప్పుపట్టలేదు. నా ఉన్నతికి వాళ్ళు కూడా, బంధువులు కూడా నాకు అన్ని రకాలుగా సహకరించారు కాబట్టి వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేదు. ఈ 41 సంవత్సరాల 4 నెలల సర్వీసులో
నాకు అన్ని చోట్ల మంచి పేరు రావడానికి నాకు బంధువులు కూడా కుటుంబం, స్నేహితులు, బంధువులు, తర్వాత అధికారులు ఏ అధికారులైనా కానీ ఆ అధికారులు చెప్పినట్టు నేను ఇవ్వగలుగుతాను. అధికారి చెప్పినట్టు నేను ఎప్పుడు వినలేదు, నాకు నచ్చినట్టు చేశాను. అవసరమైతే నచ్చకుంటే నేను ఆఫీసర్తో మాటలు పనిచేస్తాను. వాళ్ళే సరెండర్ అయి నా దగ్గరకు వచ్చేసి మళ్ళీ నాతో మంచి రైట్ హ్యాండ్గా నాతో ఉండేసి మంచిగా నాకు సంగీతాన్ని వచ్చారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేరు చెప్పదలుచుకోలేదు. అధికారులు కూడా నేను ప్రత్యేకంగా పాదాభివాదం చేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు నాకు సేవనిచ్చారు. నేను ఎందుకు చేసుకోలేదు అని నరేంద్రరావు సార్ నాకు ఇష్టం లేదంటే, ఇష్టం అంటే ఇప్పుడున్న ఆఫీసర్లో పిలుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇంటిని సరిపోతున్నాను. గతంలో పనిచేసినటువంటి ఆఫీసర్లు ఉండాలి, ప్రజాప్రతినిధులు ఉండాలి, మరి మన అందరూ ఉండాలి. మనతో పనిచేసినటువంటి ఎంఆర్తో పనిచేసినటువంటి మిత్రులు వాళ్ళు పెద్ద సంఖ్యలో అవుతారు. వేదిక మరి అది సరిపోదు. కాబట్టి అందరిని పిలిచి అనవసరంగా ఇబ్బంది పెట్టడైతుంది. గంటలు ఒక రోజు గడిచిపోతుంది అనే ఉద్దేశంతో, లేకుంటే ఖర్చు కనుక రావడం కాదు, లేకపోతే చేసుకోవద్దని లేదని కాదు. అది చాలా వేదిక పెద్దగా ఉంటుంది, అన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. పాత వాళ్ళని కూడా నేను మరవలేను, వాళ్ళని కూడా నేను రప్పించాలంటే అపరిమితమైన సంఖ్య అవుతుంది అనే ఉద్దేశంతో నేను జరుపుకోలేదు. కొద్దిగా నాకు బాధనే. ఓకే, మీకు వేదికలు వేరే ఉంటాయి, మీకు వాటికి కావాల్సిన ఇంకా వేరే ఉంటాయి. అనుకోకుండా మాకు ఏ వేదిక ఉంటుంది అని అక్కడ ఇన్ఛార్జ్ చేసాను, వాళ్ళు అడిగి రావడం జరిగింది. అది మీకు మనసులో వస్తే మనకు నేను ఒకసారి కోరుతున్నా. అది అనుకోకుండా జరిగింది, కావాలని కదా అక్కడ ఏం కూడా ఏర్పాట్లేవి ఏంటో అది పేరు పక్కన పోయింది అని కోరుతున్నాను. తర్వాత అది వేరే ఉద్దేశం ఏం కాదు. నేను దీపసైనా అక్కడ కూడా చెప్పిన దీపస్ మీరు ధన్యవాదాలు అని చెప్పేసాను. అంతమించి వేరే మీరే మిస్అండర్స్టాండ్ చేసుకోవాలని కోరుతున్నాను. నాకు అన్ని సంఘాల వాళ్ళు కోఆపరేషన్ చేశారు. మీకు తెలుసు, మోతకు రావడానికి అక్కడ కరీంనగర్లో ఏ విధంగా కోఆపరేషన్ చేశారు అన్ని సంఘాల వాళ్ళు అనేది మీరు అందరూ చూశారు. నేను తపస్సైనా కానీ ఏ సంఘం వాళ్ళతో కూడా నేను అమర్యాదగా మాట్లాడడం కానీ, నేను ఇదే అని నేను జిల్లా బాధ్యతగా లేను, రాష్ట్ర బాధ్యతగా ఎప్పుడు బాధ్యత తీసుకోలేదు. కాబట్టి అందరితో మనం టీచర్ కార్యకర్తగా ఉన్నా కాబట్టి అందరితో మంచిగా ఉన్నాను, అందరూ కూడా మంచిగా ఉన్నారు. అందరూ కూడా అభిమానం చూపిస్తున్నారు. అభిమానం చూపించినప్పుడు నేను వేరే అని కాదు, అందరితో మంచిగా ఉన్నా కాబట్టి అభిమానం చూపిస్తున్నారు. మందిర భవిష్యత్తులో కూడా మరి అన్ని సంఘాల వాళ్ళు కూడా నాకు సహకరించారు. అన్ని విషయాల్లో కూడా సహకరించారు. ఏ పనులైనా నాకు సహకరించారు. తర్వాత మీరు ఎట్లా మాకు అంట కాబట్టి మీరు ఇంకా సార్ మీరైతే ఇక వేరే కరెక్టే. అయితే తర్వాత ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు పేరు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి వాళ్ళు కూడా నర్సింగ్ అని చూసుకుంటూ ఎంతో ప్రేమ ఆప్యాయత చూసేసి ఎంపీలు ఎవరైనా కానీ సర్పంచులు కానీ అందరూ కూడా నాకు జీవితం ఇచ్చారు. మరి మనం ఒక పేరు రావడానికి మరి ప్రజాప్రతినిధులను సహకరించాలి, వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా పత్రికా ప్రతినిధులు జిల్లాలో అప్పుడు టీటీలో అక్రమంగా కలిసారు ఏపీసీ. ఆయనకు నేను రైట్ అయ్యాడు, ఆయనకు ముగ్గురే ఉంటారు, అందులో నేను. జిల్లాలో సమావేశం జరుగుతుంటే ఎంపీటీఓలు ఎంపీఓలు వాళ్ళందరూ ఉంటే నన్ను దగ్గరికి రమ్మని కూర్చోాలి స్టేజ్ మీద అనుకోండి. అంత ఆప్యాయత, అనురాగం, ప్రేమ ఆయనతో నాకుండే. నేను ఎక్కడ అడిషనల్ క్లాస్ రూమ్ కావాలన్నా జిల్లాలో ఎవరికైనా టీచర్స్ నాకు ఇచ్చేసి అడిషనల్ క్లాస్ రూమ్లు కానీ న్యూ స్కూల్స్ ఓపెన్ చేయడం కానీ